హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. ఈ ఫెస్టివల్ని అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇంటర్లింక్లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. అంతేకాకుండా అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి మీకు కొన్ని విషయాలని నేను చెప్పాలి. సో అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. ఈ అప్డేట్స్ అయితే స్టార్టింగ్లో నేను చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఆ లింక్లో వీడియో ఉంటుంది. ఈ వీడియో చూసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇప్పటి వరకు చాలా డిలే అయిపోయింది. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు అస్సలు లేట్ చేయొద్దు. ఇంకా మన టాపిక్లో వచ్చినట్లయితే మనకి డిఏఓకి సంబంధించి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ డిఏఓలో అసలు ఎలా మనం పోల్ అనేది ఓట్ చేయాలి అనేది మనం అన్నీ చూసాం కదా. దానికి సంబంధించి ఇది బర్నింగ్ సిస్టమ్కి సంబంధించి అనమాట. డిఏఓ వాళ్ళు ఒక రిజల్ట్ అనేది మనకి పంపించారు. అంటే టోకెన్స్ బర్న్ అవ్వాలా వద్దా, రికవరీ అనేది ఉండాలా ఉండకూడదా అనేది వాళ్ళైతే రిజల్ట్ అనేది మనకైతే ఇచ్చారనమాట. ఆ రిజల్ట్లో ఏముందనేది ఫస్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రికవరీ సిస్టమ్కి డిఏఓ ఓటింగ్ ద్వారా అప్రూవ్ వచ్చింది. బర్న్ అయిన ఐటీఎల్జీ మొత్తం కూడా తిరిగి మళ్ళీ వస్తాయి అనేది చెప్తున్నారు. ప్రతి సైకిల్లో 1% ఐటీఎల్జీ శాశ్వతంగా పోతుంది. మిగతా ఐటీఎల్జీ తిరిగి రావాలంటే రోజు కంటిన్యూగా మైనింగ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే బర్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ బర్నింగ్ కాకుండా రికవరీ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆ రికవరీ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏది కూడా మళ్ళీ మొదట్లాగా ఉండదండి. చాలామంది ఈ రికవరీ అనే ఆప్షన్ ఉండిద్ది కాబట్టి మేము ఎప్పుడు యాక్టివ్గా ఉండం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా సరే మనం స్టార్టింగ్లోనే బర్న్ అవ్వకుండా చూసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లిస్టింగ్ తర్వాత కూడా త్వరగా మనకి ఐటీఎల్జీ రిలీజ్ అవ్వడం కానీ అవన్నీ కూడా మన హెచ్సిఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు మన బర్నింగ్ హిస్టరీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్టిమేషన్ అనేది వేసుకుంటారనమాట. మనకి ఎంత త్వరగా పేమెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మ్యాక్సిమం బర్న్ అవ్వకుండానే చూసుకుందాం. బర్న్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు కొన్ని రోజులు జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు యాక్టివ్గా లేక చాలా కాయిన్స్ బర్న్ అయ్యే ఉంటాయి. వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మైనింగ్ అనేది చేసుకోండి అని చెప్పండి. ఇక్కడ రికవరీ కూడా 1% అనేది తగ్గిస్తారు. రికవరీ ఇప్పుడు ఏదైతే బర్న్ అయ్యాయో వాటిలో 1% వరకు రావు, పూర్తిగా రికవర్ అవ్వవు అని అయితే చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం బర్న్ అవ్వకుండా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోకుండా అయితే చూసుకోవాలన్నమాట. యాక్టివ్గా ఉండాలి మనం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ డిసిప్లిన్ ఉన్న యూజర్స్కి మాత్రమే లాభం అనేది ఉంటుంది. బర్న్ హిస్టరీ క్లీన్గా ఉన్న వాళ్ళకు వెరిఫికేషన్లో ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. మనకి ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం కదండి. దాంట్లో ఈ బర్నింగ్ హిస్టరీ మెయిన్గా చూస్తారనమాట. అంటే మనం యాక్టివ్గా ఉన్నామా లేదని చెప్పేసి ఈ బర్నింగ్ హిస్టరీ చెప్తుంది కదా. ఒకవేళ యాక్టివ్గా లేకపోతే మన కాయిన్స్ బర్న్ అవుతాయి. సో ఇదన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ అనేది మనకి స్టార్టింగ్లో చేయాలా ఎండింగ్లో చేయాలా, ఒకవేళ ఎన్ని కాయిన్స్ని వెరిఫై చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేషన్స్ అనేవి చేసుకుంటారు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి కూడా కమిషన్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. అదేంటనేది క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ రెఫరల్ కమిషన్స్ పేమెంట్స్కి ఈసారి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంటే దీనికి అర్థం ఏంటండి, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో రెఫరల్ కమిషన్ అనేది ఇస్తారని చెప్పేసి అర్థం కదా. అది ఎంత అమౌంట్ ఇస్తారు, ఎన్ని రెఫరల్స్ చేస్తే ఎంత అని చెప్పేసి మనకి క్లారిటీగా అయితే ఇంకా వీళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ఏదైతే మనకి కమిషన్ ప్రాసెస్ ఉందో అది కొంచెం డిలే అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి రెఫరల్ కమిషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోకపోతే, అంటే మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను వీడియో. ఆ వీడియో చూసి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. మీ కోడ్ ఇస్తే వాళ్ళు మీ రెఫరల్స్ లెక్కలో వస్తారనమాట. సో వాళ్ళ ద్వారా మీకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. ఇద్దరికి బెనిఫిట్ దీనివల్ల. సో అదైతే చేయండి. ఇంకా ఈ కమిషన్స్ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే
ఈ వారం శుక్రవారంలోగా అన్ని కమిషన్ పేమెంట్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారనమాట. అంటే చూద్దామండి, మనకి ఇంత టైం అని ఇచ్చారు కాబట్టి ఈ లోపల మనకి ఏమన్నా కమిషన్స్ అనేవి వస్తాయా, ఎంత వస్తాయి ఏంటి, ఇవన్నీ క్లారిటీ అనేది వస్తుంది, ఎవరికి వస్తాయి ఏంటి అనేది. దీనికోసం మనం అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మొదటిసారిగా పెద్ద స్థాయిలో ప్రోగ్రామ్ అనేది నడుపుతున్నారు. అందుకే లెక్కలు చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకుంటున్నారు. అంటే ఎవరికి ఎంత కమిషన్ ఇవ్వాలి, ఎవరికి ఎంత హెచ్సిఎస్, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తారు. యాక్టివిటీ బట్టి మనకి ఉండేటటువంటి ఏదైనా సరే మనం కష్టపడే దాన్ని బట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి దేంట్లో అయినా సరే అలాగా ఉంటుందని అయితే చెప్తున్నారు. మన యాక్టివిటీని బేస్ చేసుకొని మొత్తం వీళ్ళకి క్యాల్కులేషన్స్ అనేవి ఎలా ఉండాలి ఏంటనేది అన్నీ చెక్ చేసి మనకైతే కమిషన్ అనేది ఇస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆలస్యమైనా సరే మీ రివార్డ్స్ సరిగ్గా రావాలని వారి ప్రయత్నం అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి రివార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా వస్తాయని అయితే చెప్తున్నారండి. ఇంకేం చెప్తున్నారంటే మీరు ఓపిక పట్టినందుకు, నమ్మకం ఉంచినందుకు టీం మనకి ధన్యవాదాలు చెప్తున్నారు. సో ఇదైతే అనమాట. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ చూద్దామండి. ఇదేం చెప్తున్నారంటే మనకి గ్రోక్ అని చెప్పేసి క్రిప్టోకి సంబంధించి తెలుసు కదండి చాలామందికి. ఎలాన్ మస్క్ గారికి సంబంధించినటువంటి అకౌంట్ అనమాట. ఆ అకౌంట్లోంచి ఒక పోస్ట్ వచ్చింది ఇంటర్లింక్ సంబంధించి. అదేంటనేది క్లియర్గా చూద్దాం. ఇదేంటంటే వైట్ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇలాగా చెప్తున్నారనమాట ఇంటర్లింక్ గురించి. అదేంటనేది చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్, అంటే ఇక్కడ బ్లాక్ చైన్ ప్రాజెక్టు. దీని లక్ష్యం ఏంటంటే నిజమైన మనుషులతో ఒక నెట్వర్క్ని నిర్మించడం. ఇలా ఎందుకు అనేది చేస్తున్నారంటే భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది, బాట్స్ కానీ ఫేక్ అకౌంట్స్ కానీ ఎక్కువ పెరిగిపోతాయి. అందుకే మనిషి నిజమైనా కాదని చెప్పేసి వెరిఫై చేయడం చాలా అవసరం. ఇంకా ఫేస్ స్కాన్ అనేది ఎందుకు చేస్తారని చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ అనేది, ఫేస్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్లింక్లో. ఖచ్చితంగా వీళ్ళు మనిషే, నిజమైన వ్యక్తి అని చెప్పేసి నిర్ధారించడానికి ఫేస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఒక మనిషి ఒక అకౌంట్ మాత్రమే యూజ్ చేయాలి అని కూడా వీళ్ళు ఇలాగైతే ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలా వెరిఫై అయిన వాళ్ళని హ్యూమన్ నోట్స్ అంటారు. హ్యూమన్ నోట్స్ అంటే ఏంటంటే వెరిఫై అయిన యూజర్స్ కానీ టోకెన్ మైన్ చేసేవాళ్ళు, అంటే మనం నెట్వర్క్కి సెక్యూరిటీ ఇస్తారు, సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తారు కాబట్టి మనల్ని నోట్స్ అంటారు. ఇంకా అంతేకాకుండా ఏంటంటే మీరు కేవలం యూజర్స్ మాత్రమే కాదు, నెట్వర్క్లో ఒక భాగం అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్లింక్ యొక్క పెద్ద లక్ష్యం ఏంటంటే 1 బిలియన్ 100 కోట్ల నిజమైనటువంటి మనుషులను వెబ్3లోకి తీసుకురావడం. వెబ్3 అంటే ఏంటంటే మనుషులకు సంబంధించినటువంటి క్రిప్టో, మనుషులు మాత్రమే చేసుకోగలిగినటువంటి మైనింగ్ ప్రాజెక్ట్ని వెబ్3 అలా అంటారనమాట. అలాగా ఈ యొక్క ప్రాజెక్ట్స్లోకి ఒక 100 కోట్ల మందిని తీసుకురావడం ఇంటర్లింక్ లక్ష్యం. అది కూడా 100 కోట్లు అంటే అప్పటి వరకు లిస్టింగ్ అవ్వదా అని కొంతమంది మహానుభావులు అనుకుంటారు. అలా కాదండి, లైఫ్ టైం అనమాట. ఇంక ఇది అంతం వరకు అనుకోండి, ఇంకా ఇది ఎన్ని సంవత్సరాలన్న పట్టనే ఇంత టార్గెట్ అనేది వీళ్ళు అనుకుంటున్నారని అయితే చెప్తున్నారు. అది కూడా సోషల్ యాప్స్ ద్వారా, గేమింగ్ ద్వారా, ఏఐ ద్వారా, ఫైనాన్స్, ఇవన్నీ మినీ యాప్స్ ద్వారా జరుగుతాయి అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంటర్లింక్ అనేది ఫేక్ లేకుండా నిజమైన మనుషులతో భవిష్యత్ ఏఐ ప్లస్ వెబ్3 నెట్వర్క్ గురించి ఇవన్నీ కూడా చేస్తున్నారని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి పోస్టులు. ఇప్పుడు అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి మనకి తెలుసుకుందాం. అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక భయం అనేది ఉందన్నమాట చాలామందికి. వర్క్ ఎక్కువ చేయాలేమో, ఆఫ్లైన్లో మీటింగ్స్ పెట్టాలేమో, మీటింగ్స్కి అటెండ్ అవ్వాలేమో, అవి కూడా చేయాలి కాదంటలేదు, కానీ మెయిన్ అయితే అవి కాదండి. మనం ఏంటంటే అంబాసిడర్స్ అంటే ఏంటంటే కమ్యూనిటీని బిల్డ్ చేయడం, కమ్యూనిటీని గ్రోత్ చేయడం. సో దీంట్లో మనకి కొన్ని చిన్న చిన్న టాస్క్లు అనేవి ఉంటాయన్నమాట. చాలామందికి కూడా అంబాసిడర్ అవ్వడానికి మాకు ఇంట్రెస్ట్ ఉందండి, మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని అయితే చాలామంది అడుగుతున్నారు. అసలు అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఫామ్స్ ఉంటాయి, టాస్క్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఈవినింగ్ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూసుకున్నట్లయితే 5 డైరెక్ట్ రెఫరల్స్, 5 ఇండైరెక్ట్ రెఫరల్స్ ఉండాలన్నమాట. మీరు యాక్టివ్గా ఉండాలండి. ఇలా ఉన్నట్లయితే ఇంకా అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎవరైతే మాకు ఇంట్రెస్ట్గా ఉంది, మేము ఖచ్చితంగా
ఇది అంబాసిడర్ అవ్వాలని అనుకుంటున్నాము. వర్క్ కూడా బాగా హార్ష్గా ఏమి ఆఫ్లైన్లో రెగ్యులర్గా తిరగడం అలాంటివి ఏమి ఉండవండి. అలా అని సింపుల్ అని కూడా చెప్పను, కానీ కొంచెం నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అంబాసిడర్ అని చెప్పేసి మీకు బ్యాడ్జ్ అనేది వస్తుందన్నమాట. అది ఏంటి ఎలా అని చెప్పేసి ప్రాసెస్ ఈవినింగ్ నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ లోపల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, మాకు నాలెడ్జ్ ఉందండి అని అనుకున్న వాళ్ళు మాత్రమే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. అంబాసిడర్ ఎవరు అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ నాకేం తెలియదండి కానీ నేను అంబాసిడర్ అయిపోవాలి, నాకు మొత్తం మీరే వర్క్ చేసి పెట్టండి, నేనేం చేయలేని వర్క్ అని అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. నాకు నాలెడ్జ్ ఉందండి, చెప్పంగానే నేను అర్థం చేసుకోగలను, ఏ టాస్క్ అయినా చేయడానికి నేను రెడీగానే ఉన్నాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను గైడెన్స్ ఇస్తాను, మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను సపోర్ట్గా అయితే ఉంటాను. ఈవినింగ్ వీడియోలో ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.